హిందూ పురాణంలో గరుడ పురాణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూ మతంలో మొత్తం 4 వేదాలు, 18 మహాపురాణాలు ఉన్నాయి. అందులో గరుడ పురాణం అత్యంత కీలకమైనది. కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి మరణించినప్పుడు 13 రోజుల పాటు ఇంట్లో గరుడ పురాణం పారాయణం చేస్తారు. ఎందుకంటే గరుడ పురాణం మనిషి పుట్టుక నుంచి మరణించేంత వరకు అనేక రహస్యాలు చాలా స్పష్టంగా వివరించబడ్డాయి. మరణించేంత వరకు కాదు, మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తాడా లేదా నరకానికి వెళ్తాడా అనే విషయాలు కూడా ఈ పురాణంలో మనం చూడవచ్చు. ఇవి మాత్రమే కాదు, వీటితో పాటు శ్రీ మహావిష్ణువు గరుడ పురాణంలో కొన్ని జీవిత పాఠాలను కూడా వివరించాడు. వాటిని పాటించడం వల్ల మంచి జీవితాన్ని గడిపేందుకు మంచి అవకాశం లభిస్తుంది. అలాంటి వాటిలో గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి ప్రతిరోజు కొన్ని వస్తువులను చూస్తూ ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయని వివరించబడింది. మరి ఎలాంటి వస్తువులను చూస్తే శుభ ఫలితాలు వస్తాయి, అదృష్టం అమాంతం పెరుగుతుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు మనం చూసే వస్తువులలో మొదటిది గోమూత్రం. హిందూ మత విశ్వాసాల ప్రకారం గోమాతను ఎంతో పవిత్రంగా పరిగణిస్తారు. గోవు మూత్రాన్ని కూడా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది మాత్రమే కాదు, గోవు మూత్రాన్ని అనేక రకాల మెడిసిన్స్లో కూడా వాడుతారు. అందుకే ప్రతిరోజు గోమూత్రాన్ని చూడడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, హిందూ మతాన్ని విశ్వసించే వారిలో చాలామంది ఏదైనా శుభకార్యం చేసే ముందు గోమూత్రాన్ని ఆ ప్రాంతంలో చెల్లుతారు. మన పూర్వీకులు ఇంటి ముందు వాకిట్లో కల్లాపి చెల్లుతాము. మన హిందువులు ఏదైనా పూజ చేయడానికి ముందు ఇంటిని అలాగే ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేసుకుంటారు. అందులో ముందుగా ఆవు పేడను ఉపయోగిస్తారు. ఆవు పేడలో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని కూడా చెబుతారు. ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేసేందుకు ఆవు పేడతో చేసిన పిడకలను కాలుస్తారు. ఇది మాత్రమే కాదు, ఇంటి గుమ్మం దగ్గర ఆవు పేడ ఉంచితే ఎంతో శుభప్రదంగా ఉంటుందని నమ్ముతారు. గరుడ పురాణం ప్రకారం ప్రతిరోజు ఆవు పేడను చూడడం లేదా ఇంటి పరిసరాల్లో పిడకలను కాల్చడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. హిందూ మతంలో గోమాతను కామధేనువుగా కొలుస్తారు. భగవంతుని స్వరూపంగా భావిస్తారు. వేద పురాణాల్లో గో శరీరం సమస్త దేవతలకు, సర్వతీర్థాలకు నిలయమని చెప్పబడింది. ఆవు యొక్క రోమాలలో 33 కోట్ల దేవతలు నివాసం ఉంటారని ప్రతీతి. అందుకే ఆవు పాలను అమృతంగా చెబుతారు. గరుడ పురాణం ప్రకారం ప్రతిరోజు ఆవు పాలను చూడడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. గరుడ పురాణం ప్రకారం పచ్చని పొలాల్లో పండిన పండ్లను చూడడం వల్ల మంచి ఫలితాలు పొందడంతో పాటు శాంతి కూడా లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే మన జీవన విధానంలో వ్యవసాయం ఎంతో కీలకమైనది. వ్యవసాయం ఆధారంగానే మనకు ఆహారం లభిస్తుంది. గరుడ పురాణం ప్రకారం ప్రతిరోజు వీటిని చూడడం వల్ల తమ వ్యక్తిగత జీవితంలో అదృష్టం పెరుగుతుంది. అంతేకాదు, మీ వ్యక్తిగత జీవితంలో పురోగతికి కూడా సహాయపడుతుందని వివరించబడింది. ఈ గరుడ పురాణాన్ని వినడం లేదా చదవడం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు తొలగిపోతాయని, వారు ఖచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తారని నమ్ముతారు. పురాణాల ప్రకారం విష్ణువుకు అత్యంత ఇష్టమైన గరుడ దేవుని మధ్య జరిగిన సంభాషణే గరుడ పురాణంలో వివరించబడింది. దీంతో పాటు ప్రతి ఒక్క మనిషి తమ జీవిత కాలంలో మనుషులు చేసే ఏ చర్య ద్వారానైనా మోక్షాలను పొందుతాడని వివరించబడింది. గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం మనిషి జీవితంలో ఏ నియమాలు పాటిస్తే మోక్షం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం ఎల్లప్పుడూ మీరు మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. ఇలాంటి వ్యక్తులు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందే అవకాశం ఉంది. అంతేకాదు, మీరు దానం చేయడం వల్ల అనేక రకాల దోషాల నుంచి విముక్తి పొందుతారు. తమ జీవిత కాలంలో చేసిన దానం కారణంగా మరణం తర్వాత మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఏ ఒక్కరూ కూడా తప్పుడు మార్గాల ద్వారా డబ్బును సంపాదించకూడదు. ఇలా చేసిన వారి సంపద ఎప్పుడైనా ఆవిరైపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అధిక డబ్బు మనలోని దురాశను కొంతకాలం మాత్రమే తీర్చగలదు. దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో సత్యం, మతానికి సంబంధించిన మార్గాలను అనుసరించి డబ్బును సంపాదించాలి. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని గరుడ పురాణంలో చెప్పబడింది. అదేవిధంగా ఎవరైతే స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తిస్తారో వారు యమలోకంలో చిత్రహింసలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే స్త్రీలను ఎప్పుడూ అవమానించకూడదు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. గరుడ పురాణంలో ధర్మం, అధర్మంతో పాటు దేవతలను,
పెద్దలను మరియు తల్లిదండ్రులను గౌరవించేవారు, వారికి సేవ చేసిన వారు శుభ ఫలితాలను పొందుతారు. ఇలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నివసిస్తుంది. అంతేకాదు, పెద్దలను గౌరవించే వ్యక్తులు మాత్రం ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనడమే కాదు, అన్ని రంగాల్లోనూ అద్భుత విజయాలను సాధిస్తారు. గరుడ పురాణం ప్రకారం పైన చెప్పిన విధంగా చేసిన వారు ఖచ్చితంగా తమ జీవిత కాలంలో అద్భుతమైన ప్రయోజనాలను పొందడమే కాకుండా మరణం తరువాత మోక్షాన్ని పొందుతాడు. హిందూ పురాణాల ప్రకారం ఒక వ్యక్తి భూమి మీద తాను చేసే కర్మలను బట్టి స్వర్గానిక లేదా నరకానికి వెళ్తాడా అనేది నిర్ణయించబడుతుంది. అలాగే గరుడ పురాణంలో ప్రతి ఒక్కరి వృత్తాంతం గురించి వివరించబడింది. ఒక వ్యక్తి తమ దుస్తులు మార్చుకున్నట్టే ఆత్మ కూడా శరీరాన్ని మారుస్తూ ఉంటుంది. మనం ఈ జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు ఆధారంగానే మరుసటి జన్మలో ఏదో ఒక రూపంలో జన్మించగలమని గరుడ పురాణంలో వివరించబడింది. ఈ సందర్భంగా మరణానంతరం వచ్చే జన్మలో మీరేమవుతారు, ఎలా పుడతారనే విషయాలను ఇప్పుడు చర్చించుకుందాం. ఈ జన్మలో ఎవరైతే మహిళలను ఇబ్బందులకు గురి చేస్తారో, వారిని దోపిడీ చేయడం వంటివి చేస్తారో వారు వచ్చే జన్మలో భయంకరమైన రోగాల బారిన పడతారు. మరోవైపు వివాహేతర సంబంధాలు కలిగిన వారు తదుపరి జన్మలో నపుంసకులుగా పుడతారు. గురువు భార్యలతో అసభ్యంగా ప్రవర్తించే వారు కుష్ఠరోగాల బారిన పడతారు. ప్రస్తుత కలియుగంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మోసం చేస్తూనే ఉన్నారు. కొందరైతే అదే పనిగా మోసం చేస్తున్నారు. ఇలా మోసం చేసేవారు వచ్చే జన్మలో గుడ్లగూబలుగా పుడతారని గరుడ పురాణంలో వివరించబడింది. తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు రెండో జన్మలో అంధుడిగా పుడతారు. గరుడ పురాణం ప్రకారం జంతువులను హింసించేవారు లేదా వాటిని వేటాడడం వంటివి చేస్తూ హింసను కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించే వ్యక్తులు తదుపరి జన్మలో కసాయిల చేతిలో మేకగా జన్మిస్తారు. తల్లిదండ్రులను లేదా తోబుట్టువులను వేధించే వ్యక్తులు వచ్చే జన్మను అస్సలు పొందలేరు. వారు గర్భంలోనే చనిపోతారు. ఎప్పటికీ భూమి మీదకు రాలేదు. గురువులను అవమానిస్తే దేవుడిని అవమానించినట్టేనని గరుడ పురాణంలో వివరించబడింది. ఇలా చేసిన వారు నేరుగా నరకానికి వెళ్తారు. అంతేకాదు, గురువుతో అసభ్యంగా ప్రవర్తించే శిష్యులు వచ్చే జన్మలో నీరు లేని అడవిలో పుడతారు. ఎవరైతే మగవాళ్ళు మహిళల్లాగా ప్రవర్తిస్తుంటారో, వారి అలవాట్లను తమ అలవాట్లుగా మార్చుకుంటారో అలాంటి పురుషులు వచ్చే జన్మలో స్త్రీ రూపాన్ని పొందుతారు. ఎవరైతే తాము మరణించే సమయంలో భగవంతుడిని స్మరించుకుంటారో వారంతా విముక్తి మార్గంలో పయనిస్తారు. అందుకే మరణ సమయంలో రామనామం జపించాలని గ్రంథాలలో చెప్పబడింది. మహిళలను చంపి గర్భస్రావం చేయడం లేదా గోమాతలను చంపిన మూర్ఖులు నరకయాతనను అనుభవించి వచ్చే జన్మలో చెడు యోనిలో జన్మిస్తారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.